తిరుపతిలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. 4 ప్రాంతాల్లో బాంబులు పేలుతాయంటూ ఈమెయిల్స్ రావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. దీంతో తిరుపతిలో బాంబ్ స్క్వాడ్ ముమ్మర తనిఖీలు చేపట్టాయి. బస్టాండ్ ఆలయాల్లో పోలీసులు తనిఖీలు చేశారు. కాగా ఈ నెల 6న సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అగ్రికల్చర్ కాలేజ్ హెలిప్యాడ్ దగ్గర తనిఖీలు చేశారు. అనంతరం తిరుమల, శ్రీకాళహస్తి ఆలయాల్లోని బాంబ్ స్క్వాడ్ బృందాలు సోదాలు చేపట్టారు. ఇస్లామిక్ ఫ్రైడే బ్లాస్ట్ పేరిట 4 RDX LEDలు పేలే అవకాశంపై ఇంటెలిజెన్స్ అలర్ట్ అయింది. LTTE, ISI, నెక్సెస్ కలిసి ఆపరేషన్ ప్లాన్ చేసినట్లు సమాచారం. సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్ ఇళ్లను టార్గెట్ చేసి 2 RDXలు దాచినట్టు మెయిల్లో హెచ్చరికలు ఉన్నాయి. తిరువల్లూరు జిల్లా నుంచి ఈ కుట్ర రూపుదిద్దుకున్నట్టు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సుధీర్ రెడ్డి అందిస్తారు. ఇస్లామిక్ ఫ్రైడే బ్లాస్ట్ పేరిట 4 RDX LEDలు పేలే అవకాశంపై ఇంటెలిజెన్స్ అలర్ట్ అయింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సుధీర్ రెడ్డి అందిస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రేయ. ఈరోజు తీసుకున్నట్టయితే తిరుమల, తిరుపతి పవిత్రమైన పుణ్యక్షేత్రం ఉన్నటువంటి ఈ ప్రదేశంలో బాంబు కలకలం చెలరేగింది. ఎక్కడికక్కడ పోలీసులు కావచ్చు, అలాగే బాంబ్ స్క్వాడ్ క్లూస్ టీమ్ అంతా కూడా పూర్తిగా ముమ్మర తనిఖీలు చేస్తున్నటువంటి నేపథ్యం. అయితే తమిళనాడు రాష్ట్రము తిరువల్లూరు సంబంధించినటువంటి ప్రాంతంలో మాజీ LTT టెర్రరిస్టు, అలాగే ఒక ISI సంబంధించినటువంటి టెర్రరిస్టు వీళ్ళంతా కూడా ఇక్కడ బాంబులకు దాడి పడుతున్నారని RDXలు కూడా ఏర్పాటు చేశారని 2 మెయిల్ రావడం అని కూడా సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం ఉన్నటువంటి వాళ్ళ స్వగ్రామైనటువంటి నారావారిపల్లిలో కావచ్చు, మరి ఇంకా తిరుపతి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఏదైతే కోర్టు, అలాగే బస్టాండు, రైల్వే స్టేషన్, ఈ ప్రాంతాలంతా కూడా పూర్తిగా ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఈ మెయిల్ వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటికే ఉదయం 5:30-6 గంటల ప్రాంతం నుంచి కూడా ఇటు బాంబు క్లూస్ టీము అంతా కూడా అప్రమత్తమయ్యి తిరుపతి జిల్లా SP ఆధ్వర్యంలో కూడా ఎక్కడికక్కడ జల్లెడ పడుతున్నారు. అనుమానితుల్ని చెక్ చేయడం, అలాగే బ్యాగులు ఏదైతే అనుమానంగా ఉన్నాయో అటువంటి బ్యాగులు కూడా చెక్ చేయడం. ఇంకా రైల్వే స్టేషను, తిరుపతి బస్టాండ్ ఇవి ఎప్పుడు రద్దీగా ఉండదు. ఎందుకంటే తిరుమల శ్రీవారిని దర్శించుకునేటువంటి వచ్చేటువంటి భక్తుల్లో ఇటువంటి ఘాతుకానికి పాల్పడేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా, లేదంటే బ్యాగులు ఏమైనా నిర్మానుష్యంగా ఉన్నటువంటి ప్రదేశాలు ఏమైనా పెట్టారనేటువంటి కోణంలో మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇక తిరుపతిలో ప్రముఖ హోటళ్లు ఉన్నాయి. ఈ హోటల్ అన్ని గ్రాండ్ రెడ్స్ కావచ్చు, అలాగే కియాస్ కావచ్చు, ఈ తిరుమల వెళ్ళేటువంటి అలిపిరి ప్రదేశంలో మొత్తం కూడా ఎక్కడికక్కడ జల్లబడుతున్నారు. అయితే భక్తుల రద్దీకి ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశం ఇటు విష్ణు నివాసం, రైల్వే స్టేషన్, శ్రీనివాసం, అలాగే ఇంకా అలిపిరి దగ్గర ఉన్నటువంటి బస్టాండ్, లింక్ బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి కాంప్లెక్స్, ఈ ప్రదేశంలో అంతా కూడా పూర్తి తనిఖీలు చేపట్టారు. అయితే ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఆధారాలు దొరకలేదు. ప్రస్తుతం మిగిలిన ప్రదేశాలలో కూడా రైల్వే ట్రాకుల పైన, అలాగే ఇక ఓవర్ బ్రిడ్జి, తిరుచానూరు అమ్మవారి టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ప్రదేశాలలో, కోనేరు వద్ద కావచ్చు, ఈ ప్రాంతాలంతా కూడా పూర్తిగా తనిఖీలు అయితే కొనసాగిస్తున్నారు. కేవలం వచ్చినటువంటి 2 ఫేక్ మెయిల్, ఎంత ఫేక్ మెయిల్ అనుకున్నా కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి బాధ్యత పోలీసులు కాబట్టి ఇప్పటికీ చాలా దఫాలు ఇటువంటి ఫేక్ మెయిల్స్ రావడం జరిగింది. ప్రస్తుతం కూడా అలాగే అనుకున్నా కూడా, ఎందుకంటే తమిళనాడులో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణం తీసుకున్నట్టయితే అక్కడ వచ్చినటువంటి హెచ్చరికలు, అక్కడ ఆల్రెడీ తమిళనాడుకి సంబంధించినటువంటి వచ్చినటువంటి హెచ్చరికల మేరకు ఈరోజు ఈ యొక్క ఏపీ మీద కూడా ఈ ప్రభావము వచ్చిందని, అలాగే ఇక ISI తీవ్రవాదులు, మాజీ LTT తిరువల్లూరుకు సంబంధించినటువంటి మాజీ LTT వాళ్ళ ఆధ్వర్యంలో ఈ రోజు 2 మెయిల్స్ ఈ యొక్క RDXలు ఏర్పాటు చేశామని కూడా మెయిల్ రావడంతో ఎక్కడికక్కడ అప్రమత్తమైన ప్రస్తుతానికి ఇప్పుడు వరకు అటువంటి ఆధారాలు కానీ, అటువంటి పదార్థాలు కానీ ఇప్పటివరకు ఏది దొరకలేదు. భక్తులంతా కూడా అలర్ట్ చేస్తూ పోలీసులంతా కూడా ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. ఎవరైనా అనుమానితులు అయితే వాళ్ళు వెంటనే అదుపులో తీసుకుని వాళ్ళని విచారించి వాళ్ళకు ఉన్నటువంటి ఆధార్ కావచ్చు, ఇతరత్ర ఏదైతే డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ కూడా చెక్ చేసి వాళ్ళ బ్యాగులన్నీ కూడా చెక్ చేస్తున్నారు. రైల్వే స్టేషన్ అయితే మొత్తం రద్దీగా ఉన్నటువంటి ప్రదేశంలో అయితే పూర్తి జల్లెడ పడుతున్నారు. థ్యాంక్ యూ సోదర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.